ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది సేనాపతి భార్య రేవతి. అమూల్య కూడా అక్కడికి వస్తుంది. ఆశగా తన పుట్టింటి వైపు చూస్తూ ఉంటుంది. అమూల్య అలా నిల్చుని పుట్టింటి వైపు చూడ్డం వల్లి చూసి భయపడుతుంది. పుట్టింటి వైపు అలా చూస్తుందేంటి? అందరినీ పిలిచి నా గురించి చెప్పేస్తుందా అని అనుకుంటుంది. ఎలాగైనా అమూల్యతో మాట్లాడాలి. తన మనసులో ఏమనుకుంటుందో, తాళిబొట్టు వేసుకున్న ఐడియా ఎవరిచ్చారో కనుక్కోవాలి అని అమూల్య దగ్గరికి వస్తుంది. వల్లి తెలివిగా రేవతిని లోపలికి పంపించి అమూల్యతో మాట్లాడుతుంది. ముగ్గు వేస్తూ మాట కలుపుతుంది. ముగ్గుగోల పక్కన పెట్టు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమూల్య. ఇంట్లో ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నన్ను తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయావంటుంది అమూల్య. దానికి వల్లి, అలా గట్టిగా మాట్లాడకు, ఎవరైనా వింటే నా కాపురం కూలిపోద్ది. నేనేమైనా కావాలని చేశానా? అందరం కలిసే కదా అనుకుని వెళ్ళాము. ఆ బండోడు అలా చేస్తాడని నాకేం తెలుసు అంటుంది వల్లి. అవునమూల్య, నీకు వాడంటే అసలు ఇష్టం లేదు కదా, నీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కదా, మరి పెళ్ళెలా జరిగింది? నువ్వే ఇష్టంతో చేసుకున్నావా? ఎందుకు చేసుకున్నారు? ఈ పెళ్లి దీని వెనక అసలు ఎవరున్నారు అని అడుగుతుంది వల్లి. అదే సమయానికి ప్రేమ వీరిని చూస్తుంది. వల్లిని గట్టిగా పిలిచి, ఏంటి అమూల్యతో ఏం మాట్లాడుతున్నావు? ఆ గీత దాటి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏ రేంజ్లో తనను ముగ్గులోకి దించావో మాకు తెలుసు. ముగ్గు నేర్పించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది ప్రేమ. దాంతో వల్లి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక తరువాత ప్రేమ ఆ వల్లి ఏమడుగుతుంది అని అమూల్యని అడుగుతుంది. అదే వదిన, ఈ పెళ్ళి ఎలా చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది అంటుంది అమూల్య. అప్పుడు ప్రేమ, నువ్వు తాళిబొట్టు మెడలో వేసుకున్న సంగతి దానికి చెప్పావంటే మొత్తం గందరగోళం అయిపోతుంది. మావయ్య ధీరజ్కి చెప్పేస్తుంది. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని నాకు టెన్షన్గా ఉంది. ఎవరికి చెప్పినా కూడా వల్లికి మాత్రం చెప్పకు. సమయం వచ్చినప్పుడు దానంతట అదే బయటపడుతుందని చెప్తుంది. ఆ తరువాత అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది అమూల్య. మావయ్య గారు బాగానే ఉన్నారు. అన్నీ సర్దుకుపోతున్నాయి. నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మా అన్నయ్య ఏదో ఒకటి నీపై ప్లాన్ వేస్తాడు. నీకు ఏదైనా జరుగుతుంటే అప్పుడు మీ అమ్మా నాన్న బాధపడతారు. వాళ్ళ చేతిలో నీకేం జరగకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్తుంది ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.